ఎందు బిడ్డ? మా దోషాలు అందరూ బండ్లు వేసుకొని తిరుగుతారు, వాళ్ళ ముంగట నా ఇజ్జత్ పోతుంది. నువ్వు ఎప్పుడు కొనిస్తావు నాకు బండి? కాదు బిడ్డ, నేను చేసే పనికి ఎక్కడి నుంచి తేవాలరా నీకు బండ్లు గిట్లా? అక్క పెళ్లికి చేసిన అప్పు కట్టలేకనే సత్తానా, అని మిత్తి కట్టలేకనే నరకం చూస్తానా నేను. కాదాడి, నాకు అవన్నీ తెలియదు. నువ్వు కనుక నాకు 2 రోజులలో బండి కొని అయిపోయినావు అనుకో, నేను చచ్చిపోతా చూడు. అరే నేను మాటినరా చక్రి, మొన్న డబ్బులు అడిగినా కదా నాయన, అయినాయా? కాదు బాబాయ్, నువ్వు మొన్న అక్క పెళ్లికే అప్పు చేసినావు, మళ్ళీ ఇప్పుడు కొడుకు అవసరం అనే బండి వచ్చాడు ఈ సిచ్యువేషన్ లా. వాడు ఇంటాండా బిడ్డ, సత్తా బతుకుతా అంటా అండి. సరే పో, నేను ఇంటికాడ అమ్మాయి చెప్పిన ఇంటికి పోయి పైసలు తీసుకోపో. సరే బిడ్డ. చూస్తా భయ్య, కొడుకు అంటే ఎంత ప్రేమ. అన్నీ బండి కొనుకొచ్చిన బిడ్డ, మంచిగా తీసుకోపో, మంచిగా తోలుకో. నాకు తెలుసు డాడీ, నా తెలియదు ఆ బండి ఎట్లా నడపాలో. అరే మెల్లబోనిరా, అసలుకే తాగున్నాం. అరే ఆగురా, కూర్చో, ఏం కాదు కానీ. చూడయ్యా నువ్వు రాకుంటే కాలాడదే తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా. మన తల్లిదండ్రులు మనకు బండ్లు కొనిచ్చేది మనం ఒకరి కింద తక్కువ కావద్దనేసి, అంతేగాని వాళ్ళు మనకు తలకోరి పెట్టనీకి కాదన్నా.